ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. ప్రియమైన వాళ్ళరా, మరి భక్తుడు రాస్తున్న విధానము మనం ఆలోచన చేస్తే, ఎవడైనను మరి తనకి హాని చేయాలని అనుకుంటే కనుక ఒకరినొకడు సహించే ఒక మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. ఒకరి పట్ల ఒకళ్ళు మరి క్షమించే విధానాన్ని కలిగి ఉండాలి. ప్రియమైన వాళ్ళ, ఎందుకు సహించాలి, ఎందుకు క్షమించాలి అంటే, ప్రభువు బిడ్డలము గనుక. ప్రభువు ఎలా సహించారో, ప్రభువు ఎలా క్షమించారో, మరి మనల్ని ఆయన ఎలా క్షమిస్తూ సహించి ఉన్నారో అలాగే మనము కూడా ఇతరులను కూడా ఆ రీతిగానే క్షమించాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కావున మరి ఒక్కోసారి స్నేహితుల విషయంలో కావచ్చు, బంధువర్గం విషయంలో కావచ్చు, మరి తొందరపడి ఎన్నో విమర్శనాత్మకమైన సందర్భాలు రావచ్చేమో. కానీ దేవుని యొక్క లేఖన భాగం ద్వారా మనం చూస్తున్నాం, మరి ఇతరులను విమర్శించటం వలన, ఎదిరించటం వలన, కక్ష పెంచుకోవటం వలన ఇంకా దూరం అయిపోతారు తప్ప మరి వారి మధ్యలో దగ్గర అనేది ఉండదు. కావున మరి ఇతరులని ఎలా క్షమించాలి, ఎలా సహించాలి అనే విషయంలో సమర్థవంతముగా ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, ఆనాడు స్టెఫను కూడా అలాగే ఉన్నాడు. తనని హింసించారు, బాధించారు, హాని తలబెట్టారు. తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదు అంటూ ఒక క్షమా హృదయాన్ని స్టెఫను కలిగి ఉన్నాడు. ఈ రోజున ఇతరుల పట్ల నువ్వు క్షమా హృదయము కలిగి ఉండాలి అంటే జాలి కలిగిన మనస్సు ఉండాలండి, దయాళత్వం ఉండాలి, వినయాన్ని కలిగి ఉండాలి, సాత్వికాన్ని కలిగి ఉండాలి, దీర్ఘశాంతమును కూడా కలిగి ఉండాలి. అప్పుడే ఇతరుల విషయంలో సహనం వస్తుంది, క్షమా హృదయాన్ని నీవు కలిగి ఉంటావు. మరి ఇతరుల విషయంలో ఒక సమర్థవంతముగా వ్యవహరించగలుగుతాం. కాబట్టి ఎన్నో అభిప్రాయ భేదాలు రావచ్చు, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు రావచ్చు. మరి వాటన్నిటిలో కూడా మరి సమర్థవంతముగానే జీవించాలి. ప్రియమైన వాళ్ళరా, చూడండి, దానియేలు ఏ తప్పిదము చేయకపోయినా మరి సింహాల గుహలోనికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. యేసేపు ఏ తప్పిదము చేయకపోయినా చెరసాలలోకి వెళ్ళవలసి వచ్చింది. కానీ వాళ్ళు కలిగి ఉన్న పరిస్థితుల్ని ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు పగ తీర్చుకోవాలనో ప్రతీకారమును మరి చేయాలనో వారికి ఎదురు చూడలేదు, సహించారు, క్షమించారు. కావున ఆ రీతిగా సమర్థవంతమైన జీవితాన్ని కలిగి ఉందాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.